హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనశ్రీ టెక్ వరల్డ్ సెంట్రిక్ యూట్యూబ్ సీక్రెట్. ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సెట్టింగ్స్ ఏంటి అనేది టాపిక్ అండి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే రోజుకి ఒక్కసారైనా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తుంటారు. యూట్యూబ్ అంటే మీకు కనిపించిన వీడియో చూడడం మాత్రమే అనుకుంటారు. యూట్యూబ్ యూజ్ చేస్తున్నా కూడా అందులో ఉన్న కొన్ని పవర్ఫుల్ ఫీచర్స్ అండ్ సెట్టింగ్స్ గురించి తెలియకపోతే మీరు రైట్ ఎక్స్పీరియన్స్ పొందలేరు. ఓకేనా? ఈ వీడియోలో నేను చెప్పబోయే యూట్యూబ్ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక నుంచి మీ యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. సో మీకు తెలియని ఈ యూట్యూబ్ ఫీచర్స్ గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. సో నేను లాస్ట్ లో చెప్పబోయే సెట్టింగ్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 ఏంటంటే చాలా మంది ఇంట్లో ఇంకా ఫ్యామిలీతో కలిసి టీవీలో యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. మీరు చూసేదానికి సంబంధం లేకుండా అడల్ట్ కంటెంట్ లేదా వల్గర్ కంటెంట్ వీడియోస్ సడన్ గా ఫీడ్ లో రావడం స్టార్ట్ అవుతుంది. అలానే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఇచ్చినప్పుడు స్క్రోల్ చేస్తుంటే వాళ్ళ ఫీడ్ లో కూడా వాళ్ళని డిస్టర్బ్ చేసే అన్వాంటెడ్ కంటెంట్ వస్తుంటుంది. ఇది పర్మనెంట్ గా స్టాప్ చేయాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లో జనరల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపించే రిస్ట్రిక్టెడ్ మోడ్ ని ఎనేబుల్ చేస్తే ఇక్కడ నుంచి మీ యూట్యూబ్ ఫీడ్ మొత్తం క్లీన్ గా ఫ్యామిలీ ఫ్రెండ్ గా మారిపోతుంది. నెంబర్ 2 ఏంటంటే ఈ సెట్టింగ్ మీ యూట్యూబ్ యూసేజ్ ని చాలా ఫాస్ట్ గా చేస్తుంది. మనం ఏదైనా వీడియోని కొంచెం స్కిప్ చేస్తూ ఫాస్ట్ గా చూడాలంటే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తూ 10 సెకండ్స్ ఫార్వర్డ్ లేదా బ్యాక్వర్డ్ చేస్తూ ఉంటాం. కానీ దీనిని మనకు కావలసినట్టుగా కస్టమైజ్ చేయొచ్చు. యూట్యూబ్ సెట్టింగ్ లోకి వెళ్ళి ప్లేబ్యాక్ అనే ఆప్షన్ లో డబుల్ ట్యాప్ టు సిక్ మీద ట్యాప్ చేసి ఎన్ని సెకండ్స్ స్కిప్ టైం కావాలో ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ స్పీడ్ కావాలంటే వీడియో ప్లే అవుతున్నప్పుడు దీని మీద ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే వీడియో 2x స్పీడ్ లో ప్లే అవుతుంది. నెంబర్ 3 ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మనం thumbnail లో ఏముందో క్లియర్ గా చూడకముందే వీడియో ఆటోమేటిక్ గా ప్లే అయిపోతూ ఉంటుంది. ఈ వీడియోని చూడాలా వద్దా అని ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా వీడియో స్టార్ట్ అయిపోయి చాలా మందికి ఇరిటేట్ అయితే తెప్పిస్తుంది. దీన్ని స్టాప్ చేయడానికి యూట్యూబ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ లో అక్కడ ప్లేబ్యాక్ ఇన్ ఫీడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిని ఆఫ్ చేస్తే గనక ఇక్కడ నుంచి మీ పర్మిషన్ లేకుండా ఏ వీడియో కూడా ఆటో ప్లే అవ్వదు. సో thumbnail చూసి మీకు కావాల్సిన వీడియోని మాత్రమే ప్లే చేయొచ్చు. నంబర్ 4 ఏంటంటే ఎక్కువసేపు యూట్యూబ్ చూసే వాళ్ళ టైం అండ్ హెల్త్ కోసం ఈ ట్రిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సెట్టింగ్స్ లో టైం మేనేజ్మెంట్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ లో మీకు రోజుకి వారానికి ఎన్ని గంటల సేపు యూట్యూబ్ చూస్తున్నారో ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. రిమైండ్ మీ టు టేక్ మీ బ్రేక్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసి మీరు టైం సెలెక్ట్ చేసుకుంటే కంటిన్యూస్ గా వీడియో చూస్తూ ఆ టైం క్రాస్ అయినప్పుడు యూట్యూబ్ మీకు కొంచెం రెస్ట్ తీసుకోమని రిమైండర్ అయితే ఇస్తుంది. రిమైండ్ మీ వెన్ ఇట్ ఈస్ బెడ్ టైం అనే ఆప్షన్ ఆన్ చేయడం వల్ల నైట్ టైం మీ స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. లాంగ్ టైం కంటిన్యూస్ గా స్క్రీన్ చూడడం వల్ల మీ ఐస్ కి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా రెడ్యూస్ చేస్తుంది. నెంబర్ 5 ఏంటంటే మొబైల్ డేటాతో మీ రోజంతా యూట్యూబ్ వీడియోస్ చూడాలనుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేసి సెట్టింగ్ లో క్వాలిటీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో క్వాలిటీ ఆన్ మొబైల్ నెట్వర్క్ లో డాటా సేవర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్వాలిటీని డాటా సేవర్ మోడ్ లో సెట్ చేస్తే మీరు ఎంతసేపు వీడియో చూసినా మొబైల్ డేటా చాలా తక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. సో నేను చెప్పింది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టిప్స్ తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.